ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఐటీడీఏ కన్నాపురంలో జరిగే కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కొమరం భీం యూత్ ప్రెసిడెంట్ పద్దం వెంకటకృష్ణ పిలుపునిచ్చారు. శనివారం జీలుగుమెల్లి మండల కేంద్రంలో ఆదివాసీ జెండాని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ ఆదివాసీ దినోత్సవానికి కొమరం భీం యూత్ తరపున పోలవరం నియోజకవర్గం నుండి భారీగా తరలి రావాలని ఆయన తెలిపారు. అలాగే అక్టోబర్ 22న కొమరం భీం భారీ విగ్రహ ఆవిష్కరణ జీలుగుమెల్లి మండల కేంద్రంలో జరుగుతుందని, దీనికి గిరిజన నాయకులు యూత్ పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో పూనెం వెంకటేష్, పండు జగదీష్, తామా సింగనదొర, రమేష్, మొడియం సాయి, సిర్రి పవన్, రాంబాబు, మడకం తమ్మనదొర, మడకం బాలకృష్ణ, రాజ్ కుమార్, కోరం రవికుమార్, చింతం పొల్లారావు, పండు సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఎగరవేయడం జరిగింది. ప్రతి గ్రామంలో ప్రతి గిరిజనుని మోటివేషన్ చేసి ఆగస్టు 9న కేఆర్పురం ఐటీడీ నందు జరిగే ప్రపంచ ఆదివాసీ దినోత్సవానికి అందరినీ భారీ ఎత్తున తరలించడానికి పిలుపు ఇవ్వడం జరిగింది. మేము కూడా ఈ జీలిమెల్లి మండలం నుండి ప్రపంచ ఆదివాసీ దినోత్సవానికి భారీగా తరలి వెళ్తున్నాం. అలాగే ప్రతి ఒక్కరిని ఆ రోజున గిరిజనులకు చట్టాల కోసం, గిరిజన సంస్కృతి సాంప్రదాయాల కోసం మేమందరం తెలుసుకొని వాటిని జనాల్లోనికి తీసుకెళ్ళి స్వేచ్ఛగా మా హక్కులతో మేము బ్రతకడానికి అందరికీ కావలసిన ఉత్తేజాన్ని గిరిజనులందరికీ మేము అందిస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆదివాసీ దినోత్సవం 9వ తారీఖున ఐటీడీ నందు హాజరు కావాల్సిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్కారం. త్వరలో కొమరం భీం యూత్ విగ్రహం అక్టోబర్ 22న జీలిమెల్లి హెడ్క్వార్టర్లో ఆవిష్కరణ చేయడం జరుగుతుంది. దీని గిరిజన పెద్దలందరూ నియోజకవర్గంలో ఉన్న పెద్దలందరూ ఆహ్వానిస్తాం. భారీ మీటింగ్ పెట్టి కొమరం భీం మొదటిసారిగా జీలిమెల్లి హెడ్క్వార్టర్లో విగ్రహాన్ని భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానికి గిరిజన నాయకులందరూ భారీగా అక్టోబర్ 22న జీలిగుమెల్లి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. జై ఆదివాసీ, జై ఆదివాసీ, ఆదివాసుల ఐక్యత, ఆదివాసుల ఐక్యత, ఆదివాసుల ఐక్యత.